ఒక్కసారికే పరిమితం అంతే, మళ్ళా రాదు. కాబట్టి ఆ విధంగా తెలిసి తెలియ చేసినటువంటి పాతకాలన్నీ కూడా ఈ రుద్ర హవనం వల్ల రెండవది ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆయానంలో కానీ పలకల్లో కానీ కూపదోషం ప్రధాన ద్వారాల ఎదురుగా స్తంభాలు ఉండడం కానీ వాపీ కూపతటాక దోషాలు కానీ దక్షిణ పల్లవ నీటిపారుదల దోషాలు దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ నీటిపారుదల ఉండకూడదు ఈ దోషాలు కానీ ఇవన్నీ కూడా కుక్కలు కానీ పిల్లులు అస్థిపంజరాల వల్ల ఈ భూమి లోపల ఉన్న మనకు తెలియదు. తర్వాత ఈ గృహాన్ని కట్టేటప్పుడు ఎంతో మంది దీన్ని చూడాలి, వాళ్ళలో బహిష్ఠైనటువంటి స్థితిలో అలాగే పరిచయనానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంకా ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలను చేస్తుంటారు. తర్వాత చతుష్పాల జంతు సంచారం అంటే కుక్కలు పిల్లులు వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. వీటన్నీ కూడా అది ఎలా జరిగిందో ఏంటో మనకు తెలియదు. ఇటువంటి పాతకాలని కూడా ఆ దోషాలను కూడా నివృత్తి కావడానికి శాంతి హోమం అంటారు. అంటే మొదట లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నాం, ఆ తర్వాత మహాలక్ష్మి హోమం చేసుకున్నాం, తర్వాత నవగ్రహం యొక్క గ్రహాల యొక్క హవనాలు చేసుకున్నాం, ఇప్పుడు రుద్ర హవనాలు చేసుకున్నాం. అక్కడ గ్రహాలకు అధిపతి అధీనంలో అసలు ఉంటాయి. అంటే ఐశ్వర్యకారం ఎవరికి తెలియదు, నష్టమైన ఐశ్వర్యం భూమికి ఇచ్చినటువంటి ఐశ్వర్యం లేదు. కాబట్టి ఎవరైతే ఏ ఇంటికి శివారాధన శివుని భక్తి ఉంటారో ఆ ఇంట్లో దేనికి లోటు